హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఇంటికి వచ్చిన స్వీట్ బాక్సులు ఉంటాయి కదా, వాటిని వేస్ట్గా పడేసేయకుండా ఈ న్యూ ఇయర్కి అద్భుతమైన గిఫ్ట్ ఐడియా నేను మీతో షేర్ చేస్తున్నాను. గిఫ్ట్ ఐడియానే కాదు, ఇది మనం హోమ్ డెకరేట్గా కూడా చేసుకోవచ్చు, అసలు ఎటువంటి ఖర్చు లేకుండానే. మరి వీడియోని చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క టిప్పు మిస్ అవ్వకుండా తెలుసుకుంటే మీరు పర్ఫెక్ట్గా చేసుకోగలరు. మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ముందుగా ఇలా స్వీట్ బాక్స్ని ఓపెన్ చేసుకొని లోపల ఇక్కడ నేను కలర్ పేపర్ వేస్తున్నాను. మీ దగ్గర కలర్ పేపర్ లేకపోతే వైట్ పేపర్స్ ఉంటాయి కదా, అవైనా వేసేసుకోవచ్చు. సో నేనైతే గిఫ్ట్కి వచ్చిన కవర్స్ అన్నీ నేను పడేయనండి. ఆ డిజైనర్ పేపర్స్ ఉంటాయి కదా, వాటిని మళ్ళీ మడత పెట్టి పెట్టుకుంటాను. సో అదొక మంచి అలవాటు, ఎందుకంటే మళ్ళీ మనము ఎవరికైనా ఇవ్వడానికి యూజ్ అవుతుంది, లేదా ఇంటికి యూజ్ అవుతుంది అనమాట. అలా ఎత్తి పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ కలర్ పేపర్ బదులుగా మీరు దాన్నైనా వాడుకోవచ్చు. ఈ లోపలంతా ఇలా అడ్జస్ట్ చేసేసుకోండి, అంటే కలర్ పేపర్ని పెట్టేసుకోండి. పైన ఏం అవసరం లేదు. ఇక్కడ పై వైపున ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. సో పెన్ లైట్గా గీస్తుంది, మీకు మార్కింగ్ సరిగ్గా కనిపించట్లేదు. నేను కట్ చేసి మీకు చూపిస్తాను లాస్ట్లో ఎలా వచ్చింది అనేది. ఆ ఐడియా బట్టి మీరు కూడా సేమ్ అలా కట్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు ఒక చిన్న దుంక పెట్టుకొని కట్ చేసుకోవాలి సిజర్తో. స్టార్టింగ్ సిజర్తో కట్ చేయడం కష్టం కదా, సో కాబట్టి ఇలా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇంటిని చాలా అందంగా రెడీ చేసుకోవచ్చు. పిల్లలు ఎవరన్నా ఉంటే పక్కన కూర్చోబెట్టుకొని ఇది చేపిస్తుంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఈ న్యూ ఇయర్కి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళ ఫ్రెండ్స్కి చేసుకోగలరు అనమాట. చూసారా, ఇలా రెక్టాంగిల్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఈ కవర్స్ వచ్చి మనకి వస్తుంటాయి కదా పప్పులకి, వాటికి ఆ కవరేనండి. నేనేం పాలిథిన్ కవర్ కొనుక్కొని రాలేదు. సో ఆ కవరే. మీ దగ్గర మంచి ఇంకా ట్రాన్స్పరెంట్ పాలిథిన్ కవర్ ఉంటే కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా బాగానే ఉంది, బాగా కనిపిస్తుంది కూడా, చూసారు కదా. సో ఇప్పుడు దీన్ని కరెక్ట్గా మనం ఎంతైతే కట్ చేసుకున్నామో దానికంటే కొంచెం పెద్దది ఉండేలా చూసుకొని అతికించుకోండి. తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఎక్స్ట్రాని కట్ చేసేసేయచ్చు. చూసారు కదా, ఇలా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే జాగ్రత్తగా కట్ చేయండి. సో కవర్తో పాటు మనము కార్డ్బోర్డ్ని కట్ చేయకుండా. ఏం పెద్ద కష్టం కూడా కాదండి, నేను ఇక్కడ మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాను. సో నాకు జస్ట్ 15 మినిట్స్లో ఓవరాల్ కంప్లీట్ అయిపోయింది. చూసారా, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చి మీరు ఇలా కలర్ పేపర్స్ తీసుకొని నెంబర్స్ కట్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఒక కొత్తగా ఆలోచించి చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా మనము ఇందులో హ్యాపీ న్యూ ఇయర్ రాసేసుకోండి. ఇక్కడ నేను 2022 అని కూడా రాసేసాను. ఇప్పుడు గమ్ తీసుకోండి. సో మాకు ఇవి లేవు, చమ్కీస్ లేవు అనుకున్న వాళ్ళు ఇందాక చూపించిన పేపర్ కటింగ్సే కట్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను చమ్కీస్ ఇవి వచ్చి ఎప్పుడో తెచ్చుకున్నానండి, బ్యాంగిల్స్ కోసం తెచ్చినాను. అవి ఉంటే వాటిని ఇలా వేస్తున్నా. సో గమ్తో ఫస్ట్ నేను రాసేసుకున్నాను, తర్వాత దాని మీద ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నాను అనమాట. ఇలా దానిపైన బాగా ఎక్కువ చల్లండి ఇలా. సో ఇలా బాగా చల్లేసిన తర్వాత బాగా ఇలా అడ్జస్ట్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న దాన్ని మొత్తం మనము మళ్ళీ పేపర్లోకి తీసేసుకోండి, వేస్ట్ చేయకుండా. చూసారా ఎంత చక్కగా ఉందో కదా, చూడడానికి చాలా బాగుంది. మీకు ఇంకా కలర్ కాంబినేషన్స్ బట్టి వేసుకుంటే ఇంకా బాగుంటుంది కూడా. సో నా దగ్గర ఉండింది మాత్రమే నేను మీతో చూపిస్తున్నాను, ఏది నేను కొనుక్కొని వచ్చి మరీ చేయట్లేదు. సో ఇప్పుడు ఇక్కడ పిల్లలు రేడియం స్టిక్కర్స్ తెచ్చుకొని ఉన్నారండి. సో వాటిని పెడుతున్నా నేను. మీరైతే సేమ్ ఇదే ప్రాసెస్లో గమ్తో పెట్టి చమ్కీస్ డిఫరెంట్ కలర్స్ వేసుకోండి, బాగుంటుంది. ఇక్కడ నేను రేడియం స్టిక్కర్స్ అయితే పెట్టాను. సో మీకు ఈ హ్యాపీ న్యూ ఇయర్ది రేడియం స్టిక్కర్సే ఉంటే కూడా మీరు ఇందులో పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇందులో కొన్ని థర్మాకోల్స్ వేసేసి సో దీన్ని మొత్తానికి ప్యాక్ చేసేస్తున్నాను ఇలా. సో లోపలికి పెట్టేసి గమ్తో అతికిచ్చేసుకోండి ఇలా. ఇంకా మనం దీన్ని ఓపెన్ చేయడానికి లేదనమాట, సో గమ్తో అతికిచ్చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కవర్ లోపల సరిగ్గా కనిపించట్లేదు అన్న ఇది రావచ్చు, కానీ ఏం లేదండి, క్లియర్గా కనిపిస్తుంది. కెమెరా కలర్ డల్గా ఉందా అంటే, సో ఎండింగ్లో మీకు తెలుస్తుంది కూడా, చూపిస్తాను నేను. సో నైట్ అయిపోతుంది, అందుకని నేను త్వరగా చేసేసాను. మబ్బుగా ఉండడం వల్ల కనిపించట్లేదు అంతే. సో గమ్తో బాగా అతికించుకున్న తర్వాత మనము కలర్ పేపర్ తెచ్చుకున్నాం కదా, అదేనండి గిఫ్ట్ పేపర్ ఉంది కదా, గిఫ్ట్ పేపర్కి సో టోటల్ మొత్తానికి చుట్టేసేయండి. అంటే మొత్తానికి గిఫ్ట్ పేపర్ మనం ఎలా అయితే కడతామో అలా మడత పెట్టేసేయండి. ఇప్పుడు వెనక భాగానికి ఈ మడత వచ్చేలాగా చూసుకోవాలి, అంటే మనము ఎక్స్ట్రాని వెనక భాగం మడత పెట్టుకునేలాగా చూసుకోవాలి. అది మనకు ఒక చిన్న క్లూ లాగా అన్నమాట.
సో సైడ్స్లో కూడా మీరు ఇలా మడత పెట్టుకొని గమ్ పెట్టుకోండి. టేప్తో వేసుకోవచ్చు, కానీ ఇది పర్మనెంట్గా ఉండాలి కాబట్టి నేను గమ్ యూజ్ చేస్తున్నాను. లేదంటే మీరు టేప్తో అయినా యూజ్ చేసుకోవచ్చు. సో 2 పక్కల పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది మనకి వెనక. ఇంతకుముందు మీకు హింట్ చెప్పా కదా అది. సో ఇది మనకి ముందు. సో ఇప్పుడు మనము కింద ఉన్న ఆ షీట్ కట్ అవ్వకుండా పైన ఇలా సిజర్తో జస్ట్ చిన్న హోల్ చేసుకొని ఈ పేపర్ని మధ్యలోది ఇలా తీసేసేయండి. ఇలా తీసేసుకున్న తర్వాత సిజర్తో అడ్జ్ని చూసుకుంటూ చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ గమ్ అయితే లేదు కాబట్టి సో కింద గమ్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ కవర్ పెట్టేటప్పుడు మనం ఈ కవర్ మీద గమ్ పెట్టకూడదండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇలా సైడ్స్లో బాగా గమ్ పెట్టేసుకొని వీటిని బాగా అతికిచ్చేసుకోండి. సో ఇక్కడికి మనకి బాక్స్ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని డెకరేట్ చేయడం కోసం నేను కలర్ పేపర్ తీసుకున్నాను. ఇలా స్క్వేర్గా ఉన్నదాన్ని తీసుకొని ఇలా మూలలకు మడుచుకోవాలన్నమాట 4 టైమ్స్. ఇలా మడుచుకున్న తర్వాత పైన మనము ఇక్కడ చూడండి యూ షేప్ లాగా, అంటే ఒక ఫ్లవర్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట. యూ షేప్ లాగా గీసుకొని కట్ చేసుకుంటే ఇది మనకు ఒక ఫ్లవర్ వస్తుంది. ఇలాంటివి ఒక 4 అయితే తీసుకోవాలి. సో ఫస్ట్ ఒక పెటల్ని కట్ చేయాలి, అంటే ఒక రేక్ ఉంటుంది కదా, సో ఆ రేకని కట్ చేయాలి. ఇలాంటివి 4 తీసుకొని ఇప్పుడు 2 రేకల్ని కట్ చేయండి. ఇప్పుడు 3, సో తర్వాత 4, అంటే 4 అంటే ఏంటి, హాఫ్ వచ్చేస్తుంది అనమాట. హాఫ్ ఇలా వచ్చేసాయి కదా. సో ఇప్పుడు ఫస్ట్ దాన్ని తీసుకొని గమ్తో ఇలా అతికించుకోండి. ఇప్పుడు సెకండ్ ఉంది కదా, అంటే 2 కట్ చేసిన పెటల్ ఉంది కదా, సో దాన్ని అతికించుకోవాలి. ఇలా 1 బై 1 మీరు అతికించేసుకోవాలి. ఫ్లవర్ కూడా చాలా ఈజీ. మళ్ళీ సపరేట్ వీడియో ఎందుకు అని, లెంత్ అయినా పర్లేదని ఫ్లవర్ని కూడా నేను మీకు ఈ వీడియోలోనే చూపించేస్తున్నాను. చూసారు కదా ఇలా. సో అన్నిటినీ మనము ఆ చివరి ఎడ్జ్కి పెట్టేసి అతికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి, అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది మనం కట్ చేసుకున్నాం కదా, దాన్ని బట్టి ఒకదాని తర్వాత ఒకటి లోపలికి గమ్ సహాయంతో అతికించుకుంటూ వెళ్ళిపోతే ఒక అందమైన ఫ్లవర్ అయితే మనకి రెడీ అయిపోతుంది. చూసారు కదా, మనము ఫస్ట్ కట్ చేసాం కదా ఒక్క పెట్టెలు, సో అది లాస్ట్లో పెట్టాలి. చూసారా, ఇలా రౌండ్గా చుట్టుకొని లాస్ట్లో పెట్టుకుంటే మనకి అందమైన పువ్వు రెడీ అయిపోతుంది. ఇలా బాగుందా, ట్రై చేయండి. మరి ఇప్పుడు ఇలా 2 తయారు చేసుకున్నాను అనమాట. సో వీటిని ఇప్పుడు నేను ఈ బాక్స్ మీద డెకరేట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన విధంగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. నాకు తెలిసిన ఐడియా అయితే మీతో షేర్ చేశాను. మరి మీకు ఇంకా ఎలా అయినా డెకరేట్ చేసుకోవాలని అనిపిస్తే అది మీ చాయిస్ అనమాట. ఇక్కడైతే ఖర్చు లేకుండానే నేను మొత్తం చేశాను. మరి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మరిన్ని ఇటువంటి ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ని క్లిక్ చేసేసేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసినందుకు.